అందరికీ నమస్కారం అండి. టీజీ తెలుగు లెసన్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇందులో తెలంగాణ 10వ తరగతి పాఠ్యాంశాలన్నీ కూడా మీకు వీడియోల రూపంలో చాలా సులభంగా అర్థమయ్యే విధంగా వీడియోల రూపంలో తయారు చేసి పెట్టడం జరుగుతుంది. వీడియో చివరి వరకు చూడండి. ఇందులో వీర తెలంగాణ పాఠ్యాంశానికి సంబంధించి పద్యాలకు ప్రతిపదార్థాలు ఏ విధంగా రాయాలి అనేది క్లియర్గా అందమైన గుండ్రని చేతి రాతతో మీకు రాసి వీడియోలో పెట్టడం జరిగింది. వీడియో చివరి వరకు చూడండి. ఈ 3 ప్రతిపదార్థాలు ఇందులో ఉంటాయి. 3 పద్యాలు. 3 పద్యాలలో తప్పనిసరిగా ఒక పద్యము 7 మార్కుల ప్రశ్నకి రావడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ చేయండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు 7 మార్కుల ప్రశ్నకు సమాధానం ఈ వీడియోలో దొరుకుతుంది. ఒకసారి చూడండి. మీకు ఇక్కడ వీర తెలంగాణ పాఠ్యాంశానికి సంబంధించి మొదటి కంఠస్థ పద్యం ఇది. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇది మొదటి కంఠస్థ పద్యం. మీరు రాగం తీసి పాడవలసిన అవసరం ఏమీ లేదు, రాగం తీసి చదవవలసిన అవసరం ఏమీ లేదు. గుర్తు ఉంచుకునే వరకు దీన్ని సాధారణంగా చదివి గుర్తు చేసుకొని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నీ యొడిలోన పెంచితివి నిండుగా కోటి తెలుంగు కుర్రలన్, ప్రాయము వచ్చినంతనే కృపానములిచ్చితి, యుద్ధమాడి వాజ్రేయ భుజాబలమ్ము దర్శింపజగమ్ము, నవాబుతో సవాల్ చేయుమటంటివి, ఈ తెలుగు రేగడిలో జిగిమెండు మాతరో. ఇక్కడ ఏమంటున్నారంటే మాత అంటే తల్లి. ఓ తెలంగాణ తల్లి, నీ యొడిలోన పెంచితివి నిండుగా కోటి తెలుంగు కుర్రలన్, కుర్రవాళ్ళు పిల్లలు యువకులు, నీ ఒడిలోన కోటి తెలుగు కుర్రవాళ్ళని పెంచావు. ప్రాయము వచ్చినంతనే కృపానములిచ్చితి. కృపానం అంటే కత్తి, ప్రాయం అంటే వయస్సు. వాళ్ళకు వయసుకు రాగానే వాళ్ళ చేతికి కత్తులు ఇచ్చావు. యుద్ధమాడి వాజ్రేయ భుజాబలమ్ము దర్శింపజగము, యుద్ధం చేసి వజ్రం లాంటి భుజాబలాన్ని ఈ ప్రపంచానికి చూపించమని చెప్పావు. నవాబుతో సవాల్ చేయుమటంటివి, నిజాం నవాబును ఎదిరించమని చెప్పావు. ఈ తెలుగు రేగడిలో జిగిమెండు మాతరో. జిగి అంటే కాంతి. ఏ కాంతి? విప్లవ కాంతి. తెలంగాణ నేలలో విప్లవ కాంతి అనేది చాలా ఎక్కువ. ఓ తెలంగాణ తల్లి, నీ పిల్లలు చాలా ధైర్యవంతులు, వాళ్లకు కత్తులిచ్చి పోరాడమని చెప్పావు అని దాశరథి కృష్ణమాచార్యులు మనకి ఈ పద్యంలో చెప్తున్నారు. ఒకసారి ప్రతిపదార్థం చూడండి. ప్రతిపదార్థం నీ యొడిలోన మాతరో. ఈ పద్యం మాతరో అంటే ఓ తెలంగాణ తల్లి, నీ యొడిలోనన్ నీ యొక్క ఒడిలో, కోటి మంది తెలుగు కుర్రలన్ తెలుగు పిల్లలను అంటే తెలంగాణ ప్రజలను, నిండుగన్ సంపూర్ణంగా బలంగా, పెంచితివి పోషించావు, ప్రాయము వయస్సు, వచ్చినంతనే రాగానే, కృపానములు కత్తులు, ఇచ్చావు, యుద్ధమాడి అంటే యుద్ధం చేసి, జగమ్ము లోకము, వాజ్రేయ వజ్రం వంటి కఠినమైన, భుజాబలమ్ము భుజబల పరాక్రమాన్ని, దర్శింపన్ చూసేటట్లు, నవాబుతోన్ నిజాం నవాబుతో, సవాల్ చేయుము ఎదిరించమని, అటంటివి అన్నావు. ఈ తెలుగు రేగడిలో ఈ తెలంగాణ నేలలో జిగి కాంతి మెండు ఎక్కువ అని చెప్తున్నాడు. ఇక్కడ ఈ పద్యానికి సంబంధించి ఇది ప్రతిపదార్థం. మళ్ళొక్కసారి మొత్తం ప్రతిపదార్థం చూడండి. టోటల్గా ఇది ప్రతిపదార్థం. ఈ ప్రతిపదార్థానికి సంబంధించి ఇది మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇలాగే మీరు రాస్తే 7 మార్కులు పడే అవకాశం ఉంది ఈ ప్రతిపదార్థం. నెక్స్ట్ రెండవది చూడండి. రెండవ దాంట్లో తెలంగాణమ్మున గడ్డిపోచయున్ సంధించను కృపానమ్ము, రా జలలాముండను వాని పీచమడచన్, సాగించే యుద్ధమ్ము, భీతిలిపోయన్ జగమెల్లా, ఏమియగునో తెల్యంగరాకన్,
దిశాంచలముల్ శక్రధను పరంపరలతో సయ్యాటలాడెన్ దివిన్. ఏమంటున్నాడు? తెలంగాణమున గడ్డిపోచయున్ సంధించన్ కృపానము. కృపానం అంటే ఇందాక ఇక్కడ చూసుకున్నాం కదా, కత్తి. తెలంగాణలో గడ్డిపోచ వంటి అల్పులు కూడా, అంటే బలం లేనివారు, బలహీనులు కూడా, అల్పులు కూడా కృపానం కత్తిలాగా ఎదిరించారంట. అంటే కత్తిలాగా మారారట వాళ్ళు. రాజెలలాముండనువాను పీచమడచన్. రాజు, గొప్ప రాజు అనే అటువంటి నిజాం రాజును గర్వం అణిచేశారు. భీతిలిపోయన్ జగమెల్లా. ఈ ప్రపంచమంతా కూడా భయపడిపోయింది. ఏమి యగునో తెలియంగరాకన్. ఏమవుతుందో తెలియట్లేదు. దిశాంచలముల్ శక్రధను పరంపరలతో. దిశ అంటే దిక్కు, చలముల్ అంటే దిక్కుల యొక్క చివర్లన్నీ కూడా, శక్రధను పరంపరలతో అంటే ఇంద్రధనుస్సులతో, కత్తులతో సయ్యాటలాడెన్ కలిసి ఆటలాడాయి. అంటే యుద్ధం చేస్తున్నారు అని అర్థం ఇక్కడ. అంటే వాళ్ళు తెలంగాణ ప్రజలందరూ అల్పులు కూడా, ఏమీ తెలియని వారు, బలహీనులు కూడా, ఒక గడ్డిపోచ వంటి వారు కూడా కత్తిలాగా మారారు. ఇక్కడ గడ్డిపోచ కత్తిలాగా మారింది అంటే గడ్డి అనేది కత్తిలాగా మారిందని కాదు. గడ్డిపోచ వంటి అల్పులు కూడా, బలహీనులు కూడా కత్తిలాగా మారారు అని అర్థం చేసుకోవాలి. దీని ప్రతిపదార్థం చూడండి ఇక్కడ. తెలంగాణమునన్ తెలంగాణలో, గడ్డిపోచయున్ గడ్డిపోచ కూడా అంటే బలహీనుడు కూడా, కృపానమ్మున్ కత్తిని, సంధించన్ చేతపట్టారు, ఎదిరించారు. రాజెలలాముండు రాజశ్రేష్ఠుడు, అనువాని అని పేరుగాంచిన నిజాం నవాబు, పీచము గర్వం, అడచన్ అణచడానికి, యుద్ధమున్ పోరాటాన్ని, సాగించారు. ఏమి యగునో తెలియంగరాకన్ ఏమవుతుందో తెలియకపోవడం వల్ల, జగమెల్ల భీతిలిపోయన్ జగమంతా భయపడిపోయింది. దివిన్ ఆకాశంలో, దిశాంచలముల్ దిశల చివరలన్నీ, శక్రధను ఇంద్రధనుసుతో అంటే విల్లులు కత్తులతో, పరంపరలతో ఎడతెగని వరుసలుగా, సయ్యాటలాడెన్ కలిసి ఆటలాడాయి. ఇది ఈ ప్రతిపదార్థం. ఈ రకంగా ఉంది చూడండి. ఈ రకంగా మీరు రాసినట్లయితే, గుండ్రంగా రాసినట్లయితే మీకు 7కి 7 మార్కులు పడతాయి. అంతేకాకుండా ఒకవైపు అంతా కూడా బ్లాక్ కలర్ రాసాము, ఒకవైపు అంతా కూడా బ్లూ కలర్ రాసాము, మధ్యలో వరుసగా ఇలా చిన్న గీతలు పెట్టాము. ఈ రకంగా నీట్గా రాస్తే మీకు పూర్తి మార్కులు పడే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 3వ పద్యం చూద్దాం. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు రెగ్యులర్ వీడియోస్ ఉంటాయి, రెగ్యులర్ వీడియోస్ వస్తాయి. పాఠ్యాంశానికి సంబంధించిన అన్ని అంశాలు వస్తాయి. అంతేకాకుండా 10వ తరగతిలో 90 మార్కులకు పైగా ఎలా సంపాదించాలి అనే చిన్న చిన్న చిట్కాలు కూడా, నేను గ్రామర్కి సంబంధించిన చిట్కాలు కూడా గ్రూప్లో పెడతాను, ఛానల్లో పెడతాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ ఈ పద్యం చూడండి. తెలంగాణ భవదీయ పుత్రకులలో తీండ్రించు వైప్లవ్య సంచలనం ఊరకపోవలేదు. వసుధా చక్రము సారించి ఉజ్వల వైభాతిక బానునన్ పిలిచి, దేశంబంతటన్ కాంతివార్దులు నిండించిరి. వీరు వీరులు పరార్ధు తెలుగు జోదుల్ భలా. ఏమంటున్నాడు? తెలంగాణ భవదీయ పుత్రకులలో అంటే నీ పిల్లలలో, తీండ్రించు వైప్లవ్య సంచలనము అంటే గొప్పగా ఉన్నటువంటి విప్లవ జ్వాల, విప్లవ చైతన్యం ఊరికే పోలేదు. వసుధా చక్రము సారించి, వసుధ అంటే భూమి, భూమి అంతా కూడా వ్యాపించి, ఉజ్వల వైభాతిక బాణును పిలిచి, వైభాతిక బాణుడు అంటే ఉదయాన్నే ఉదయించే సూర్యుడు, భానుడు అంటే సూర్యుడు, ఆ సూర్యుని పిలిచి దేశమంతటా కాంతి వార్దులు నిండించిరి. వార్ది అంటే సముద్రం, కాంతి సముద్రాలను పారించారంట. ఈ తెలంగాణ వీరులు పరార్దుల్ తెలుగు జోదుల్ బలా, వీళ్ళు మహాశూరులు, పరోపకారులు అని చెప్తున్నాడు అనమాట. అంటే
ఇక్కడ తెలంగాణ వ్యక్తులను, తెలంగాణ పిల్లలను, తెలంగాణ యువకులను వీరులుగా, శూరులుగా, నిజాం నవాబును ఎదిరించిన గొప్ప వీరులుగా దాశరథి కృష్ణమాచార్యులు మనకు ఈ పద్యంలో తెలియజేయడం జరిగింది. ఇక్కడ చూడండి, తెలంగాణ, ఓ తెలంగాణమా, భవదీయ నీ యొక్క పుత్రకులలో పిల్లలలో తీండ్రించు ప్రకాశించే విప్లవాత్మకమైన సంచలనము చైతన్యము ఊరకపోవలేదు, వ్యర్థమైపోలేదు. తెలుగు యోధులు లేదా తెలంగాణ వీరులు వసుధా చక్రమును, వసుధ అంటే భూమండలమంతా సారించి వ్యాపించి ఉజ్వల ప్రకాశించే వైభాతిక భానును, ఉదయకాలపు సూర్యుడిని పిలిచి ఆహ్వానించి దేశమంతా కాంతివార్ధులు, కాంతి సముద్రాలు నింపారు. బలా, ఆహా, వీరులు ఈ తెలంగాణ ప్రజలు మహాశూరులు, వీరులు, పరార్థులు, పరోపకారులు అంటున్నాడు. అంటే ఇక్కడ తెలంగాణ ప్రజల వీరత్వాన్ని, తెలంగాణ ప్రజల పోరాటాన్ని, నిజాం నవాబు పైన చేసిన పోరాటాన్ని ఇక్కడ దాశరథి కృష్ణమాచార్యులు కవితల రూపంలో, పద్యాల రూపంలో మనకు తెలియజేయడం జరిగింది. ఈ పద్యాలు మీకు 7 మార్కులకు రావడానికి అవకాశం ఉండే పద్యాలు. తప్పనిసరిగా ఈ పద్యాలు నేర్చుకోవాలి. తప్పనిసరిగా ఇది డబల్ స్టార్, త్రిబుల్ స్టార్ పెట్టుకోండి. ఇది మార్చి 2024లో వచ్చింది. మార్చి 2024లో వచ్చింది. మళ్ళీ మనకి 2026లో రావడానికి అవకాశం ఉంది. అలాగే ఈ తెలంగాణమున గడ్డిపోచన్ అనేది మార్చి 2018లో వచ్చింది. ఇది కూడా స్టార్ మార్క్ పెట్టుకోండి. ఈ తెలంగాణ భవదీయ పుత్రకులలో అనేది ఇది 2018లో, ఇది ఎప్పుడు వచ్చింది, 2017లో వచ్చింది. ఇది జూన్లో వచ్చింది, కాకపోతే సప్లిమెంటరీలో వచ్చింది. ఈ రెండు మాత్రం చాలా 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 ఇంపార్టెంట్. ఈ రెండు తప్పనిసరిగా ప్రతి సంవత్సరం పేపర్లో ఇది ఉండే అవకాశం ఉంటుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండే అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా వీటిని నేర్చుకోండి. ప్రతిపదార్థాలు తప్పనిసరిగా 7 మార్కులకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఒకటికి 2 సార్లు మొదటగా పుస్తకం చదవండి, తర్వాత అర్థం కాకపోతే వీడియో చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.